ఇక నితిన్ గారికి ఎల్లమ్మే ఒరటనివ్వాలి. నేను ఈ మాట అంటున్నానంటే ఈ తమ్ముడు మూవీ పరిస్థితి ఏమై ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. చూడ్డానికి ఇది రాబిన్ హుడ్ అంత రోత మూవీలా లేదు కదా. వన్ డేలో జరిగే స్టోరీ, యాక్షన్ అండ్ సెంటిమెంట్ని కలగలిపిన థ్రిల్లర్ అన్నారు కదా అని ఏదో ఈ మూవీ మీద కాస్త హోప్స్ వచ్చాయి, కానీ తీరా ఈ మూవీని చూశాక ఆ కాస్త హోప్స్ కూడా ఎందుకు పెట్టుకున్నానా అనిపించింది. అసలు ఈ మూవీతో నాకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే కామన్ సెన్స్ అండ్ లాజిక్, ఈ రెండిటికీ కూడా ఈ మూవీలో ఎటువంటి స్కోపు ఉండదు. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే స్టోరీలో ఉన్న కొన్ని లోపాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందే స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నా. ఒకవేళ మీకు ఈ మూవీని చూసే ఉద్దేశం ఉంటే ఈ చాప్టర్ని స్కిప్ చేసేయండి. ఇక ఈ మూవీలో కామన్ సెన్స్ అండ్ లాజిక్ కట్టిన సమాధుల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. లయ గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. రేపనగా రిపోర్ట్ని సబ్మిట్ చేసే పనిని పెట్టుకుని వైజాగ్ నుండి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర ఉన్న ఒక హిల్ స్టేషన్కి జాతరని చూడడానికి వెళ్తారు. ఇంత ఇంపార్టెంట్ పనిని పెట్టుకొని జాతరకి ఎందుకు వెళ్ళారా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆయన నెక్స్ట్ పుష్కరం వరకు ప్రాణాలతో ఉండకపోవచ్చేమోనన్న సందేహంతో చివరిసారిగా ఆయన నా జాతరకి తీసుకెళ్ళాలి అనుకుంటారు. సర్లే, చివరి కోరిక తీర్చడం కోసం చేసిన పనే కదా, ఇందులో తప్పేముందిరే అని మీరు అనుకోవచ్చు. కానీ జాతరక తాతని మాత్రమే తీసుకెళ్తే పోయేదానికి విదేశాల్లో సెటిల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ని గ్యాదర్ చేసి నెలలు నిండిన గర్భిణితో సహా అందరినీ కూడగట్టుకుని మరీ జాతరను చూడడానికి వెళ్తారు. ఒక పక్కన ఒక రిచ్, పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఫెలోకి అగెయిన్స్ట్గా రిపోర్ట్ తయారు చేస్తూ, ఇంకో పక్క చిన్నపిల్లల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకుని లా అండ్ ఆర్డర్ పనిచేయని, హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి కూడా దిక్కులేని ఒక మారుమూరు కొండ ప్రాంతానికి ఏదో వెకేషన్కి పోయినట్టు పోయారంటే అసలు వాళ్ళకి ఇంకిత జ్ఞానం అనేది ఉందనుకోవాలంటారా? చిన్నప్పుడెప్పుడో విడిపోయిన అక్క కోసం చాలా ర్యాండమ్గా బెంగ పెట్టేసుకున్న తమ్ముడు, పోనీ ఆ అక్క ఏమైనా అన్రీచబుల్గా ఉందా, అడ్రస్ తెలియని చోటికి పోయిందా అంటే అదీ లేదు. చుట్టాలకి ఇలా కాల్ చేస్తే అలా అడ్రస్ దొరికేసేంత అందుబాటులోనే ఉన్న అక్కని ఇన్నాళ్ళు ఇగ్నోర్ చేసి కరెక్ట్గా అక్క మీద అటాక్ జరుగుతున్నప్పుడే అక్క దగ్గరికి తమ్ముడు గారు పోవడం ఏమిటో. ఈ తమ్ముడు గారి హీరోయిజంని ఎలివేట్ చేయడం కోసమని ఫైటింగ్లు, చేజింగ్లు, ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ ఇవన్నీ సరిపోవన్నట్టు చిన్న పాపకి యాంగ్జైటీ ప్రాబ్లం, అక్కకి స్టాబింగ్ ప్రాబ్లంలు పెట్టడం ఏమిటో. ఆ ఫ్యామిలీలోనున్న మిగతా మగాళ్ళంతా బెల్లం కొట్టిన రాయిల్లా ప్రతి అటాక్ టైంలోనూ చోద్యం చూస్తూ నించోవడం తప్పితే తమని తాము కాపాడుకోవడానికి మినిమం ఎఫర్ట్ కూడా పెట్టకపోవడం ఏమిటో. విలన్ క్యారెక్టర్ని కొత్తగా రాసుకునే ప్రయత్నం చేస్తూనే ఆ క్యారెక్టర్ చేత అడ్డమైన రోత పనుల్ని చేయించడం ఏమిటో. ఇదంతా చూస్తుంటే అసలు రైటింగ్ స్టేజ్లోనే ఎత్తిపోయిన వ్యవహారంలో ఉంది ఈ మూవీ పరిస్థితి. ఏవో కొన్ని విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తప్పితే అసలు ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా పాజిటివ్ విషయాలు ఏమీ దొరకవు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి విడతల వారీగా మనల్ని డిసప్పాయింట్ చేస్తూ పోవడమే తప్ప ఈ మూవీ వల్ల మనకు ఒరిగేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.